చల్లటి నీళ్ళతోని ఎప్పుడైతే మీరు స్నానం చేస్తారో ఫస్ట్ మీకు జరిగే ప్రయోజనం ఏంటంటే మొత్తం నరాలు నాడీ వ్యవస్థ అంతా కూడా బాగా స్టిమ్యులేట్ అవుతుంది. చల్లటి నీళ్ళు పడగానే వాళ్ళంతా కూడా అలర్ట్నెస్ వచ్చేస్తుంది. అంటే శరీరంలో ప్రతి అవయవం కూడా, ప్రతి నరాలు నాడీ వ్యవస్థ కూడా స్టిమ్యులేషన్ కి గురి అవుతుంది. దాని ద్వారా మెంటల్ అలర్ట్నెస్ అనేది విపరీతంగా పెరుగుతుంది. అండ్ చర్మం మీద చల్లటి నీళ్లు పడగానే చర్మంలో టైట్నెస్ కనబడుతుంది. అంటే మనకి ఎలాస్టిసిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. దానివల్ల యాంటీ ఏజింగ్ బెనిఫిట్స్ కూడా మనకు బోల్డ్ అంతా ఉన్నాయి. మెటబాలిజం కూడా యాక్సిలరేటెడ్ గా వర్క్ చేస్తుంది. అందుకే వెయిట్ లాస్ పరంగా కూడా మనం చూసుకుంటే చల్లటి నీళ్ళతో స్నానం చేయడం మెటబాలిజం ని స్టిమ్యులేట్ చేయడం. అంటే మెటబాలిజం అంటే ఏంటి? మన శరీరంలో ఉన్న వ్యర్థాలు, కాలుష్యము తొలగించే ఒక న్యాచురల్ ప్రక్రియ. అది ఎక్కువగా బూస్ట్ అవడం వల్ల మన బాడీలో ఉన్న వ్యర్థాలు, కాలుష్యం తొలగించుకోవడం అనేది సులభంగా మారుతుంది. అలాగే రోగ నిరోధక శక్తి చురుగ్గా పనిచేస్తుంది, మెరుగ్గా పనిచేస్తుంది. మెంటల్ అలర్ట్నెస్, స్ట్రెస్ రిడక్షన్, ఎన్నో ప్రయోజనాలు మనం ఊహించుకుంటే చల్లటి నీళ్ళతో స్నానం చేయాలంటే ఆబ్వియస్లీ ఎవరైనా గెస్ చేయొచ్చు. అర్లీ మార్నింగ్ మనకు చల్లటి నీళ్ళతో స్నానం చేస్తే త్రూ అవుట్ డే ఒక తెలియని ఎనర్జీ అనేది మన బాడీలో డబుల్ అవుతుంది. త్రూ అవుట్ డే ఉత్సాహంగా వర్క్ చేసుకోవడానికి అది బాగా హెల్ప్ అవుతుంది. సో మార్నింగ్ ఎంత చురుగ్గా వర్క్ చేయాలని మనం అందరం అనుకుంటామో అలాగే నైట్ అంతే గాఢ నిద్రలో మంచి స్లీప్ క్వాలిటీతోని నిద్రపోయి మన బాడీలో ఉన్న జీవక్రియలన్నీ ప్రాపర్గా జరగాలి, ప్రాపర్గా మన బాడీ రిపేర్ చేసుకోవాలి అంటే చక్కటి నిద్ర కావాలి. అంటే సాయంత్రం పూట వేడి నీళ్ళతో స్నానం చేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. సో వేడి నీళ్ళు మన చర్మం మీద పడగానే ఫస్ట్ థింగ్ కండరాల్లో ఉన్న టైట్నెస్ కానీ, రక్త ప్రసరణలో ఉన్న బ్లాకేజెస్ కానీ ఇవన్నీ కూడా ఈజ్ అయిపోతాయి. సో కండరాల నొప్పులు, జాయింట్ పెయిన్స్ ఉన్న వాళ్ళకి అందరికీ తెలుసు వేడి నీళ్ళతో స్నానం చేయగానే ఇమ్మీడియట్ గా వాళ్ళకి బాగా ఉపశమనం కలుగుతుంది. దాని తర్వాత ముఖ్యమైన ప్రయోజనం ఏంటి అని అంటే బ్రెయిన్ చాలా రిలాక్స్ అవుతుంది. దానివల్ల స్లీప్ క్వాలిటీ అనేది బ్రహ్మాండంగా ఉంటుంది. మన శరీరంలో ఉన్న సింపథెటిక్, పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ ని మనం ఎలా ఉత్తేజపరిచామో చల్లటి నీళ్ళతోని, అలాగే సింపథెటిక్, పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ ని పూర్తిగా రిలాక్స్ చేయడం వల్ల చక్కటి స్లీప్ క్వాలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. కండరాల్లో, జాయింట్స్ లో కూడా మంచి మూమెంట్స్ అనేవి, అంటే సర్క్యులేషన్ ఇవన్నీ కూడా ఈజ్ అవుతుంది. హాట్ వాటర్ నుంచి వచ్చే ఆ వేపర్ అంతా తగలడం వల్ల మన నాజల్ కంజెషన్స్ ఇవన్నీ కూడా రిమూవ్ అవుతుంది. చాలా మందికి కోల్డ్ వాటర్ ఎలర్జీ, చల్లటి వాతావరణం పడదు. అలాంటి ఆటో ఇమ్యూన్ సిస్టమ్ లేకపోతే ఎలర్జిక్ ఇమ్యూన్ సిస్టమ్ ఉన్న వాళ్ళకి దయచేసి మీరు చల్లటి నీళ్ళతో స్నానం చేసి మీరు ఇబ్బంది పడకండి. ఇది ఒక నార్మల్ ఇమ్యూన్ సిస్టమ్, బ్యాలెన్స్డ్ ఇమ్యూన్ సిస్టమ్ ఉన్న వాళ్ళకి లేదా ఇమ్యూన్ సిస్టమ్ వీక్ ఉన్న వాళ్ళకైనా కూడా ఈ నేను చెప్పిన టిప్స్ వాళ్ళకి బ్రహ్మాండంగా వర్క్ చేస్తాయి. మీకు కూడా మీ ఇమ్యూన్ సిస్టమ్ని మీరు బాగా చేసుకునే ట్రీట్మెంట్ తీసుకుంటే మీరు కూడా దీన్ని పూర్తిగా ఆస్వాదించవచ్చు.